స్వామి భక్తి చాటుకోవడం కోసం అతిగా ఏది చేసినా అది ఎన్నటికైనా చేటే. ఈ విషయం రాంగ్ కాదని మరోసారి ప్రూవ్ అయింది. ఏపీలో 3 ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ వెనుక అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. తప్పు చేసిన వాడు ఎక్కడో అక్కడ దొరుకుతాడు. నిందితుల విషయంలో పోలీసులు తరచూ చెప్పే మాట ఇది. ఈ లాజిక్ను మర్చిపోయారు ఆ 3 ఐపీఎస్లు. నిందితుల విషయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించే ఐపీఎస్లు సీక్రెట్ ఆపరేషన్లు ఎలా దొరికిపోయారు అనేది ఇక్కడ క్వశ్చన్. పిఎస్ఆర్ ఆంజనేయులు 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, క్రాంతి రాణా టాటా 2004 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, విశాల్ గున్ని 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. వీరి 3ని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కారణం ముంబై నటి కాదంబరి జట్వానీ అక్రమ అరెస్టు వ్యవహారం. ఇలా ఒకే కేసులో 3 ఐపీఎస్ల సస్పెన్షన్ ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం. ఒకరు డిఐజీ స్థాయి అధికారి కాగా మరొకరు డీజీ ర్యాంక్, ఇంకొకరు ఐజీ ర్యాంక్ అధికారి. ఎస్, ముంబై నటి వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇలాంటి పనులు చేయాలంటే ఉన్నతాధికారుల పర్మిషన్ కావాలి. అది చేయలేదు. విమాన ఛార్జీలు సైతం సొంతగానే పెట్టుకున్నారు. బిల్లులు క్లెయిమ్ చేయలేదు. సీక్రెట్ ఫండ్ నుంచి ఐపీఎస్లు మనీ తీసుకున్న సందర్భాలు లేవు. ఆ తరహా ఫండ్కు ఎలాంటి లెక్క ఉండదు. ఇదే వాళ్ళని దోషులుగా చేసినట్టు కనిపిస్తోంది. ఆఫీసర్స్ పవర్ ఉన్న వారితో అంటగాగి వారి కోసం అడ్డగోలు పనులు చేస్తే పర్యవసానం అనుభవించక తప్పదు. జట్వానీ ఇష్యూలో ఆ 3 ఐపీఎస్లు పవర్లో ఉన్న వారి కళ్ళలో ఆనందం కోసం ఆ రోజు రిస్క్ చేశారు. ఫలితంగా ఇప్పుడు వారి కెరీర్ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. సస్పెన్షన్కు గురై రిమార్క్ను మూటగట్టుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని వీరు 3 కూడా జగన్ ప్రభుత్వంలో అధికారులుగా కాకుండా కార్యకర్తలుగా పనిచేశారనే ముద్ర పడింది. పవర్లో ఉన్న వారి మెప్పు పొందడం కోసం అడ్డగోలుగా వ్యవహరించారనడానికి సాక్ష్యాలు దొరకడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను సస్పెండ్ చేయడం అనేది ప్రభుత్వానికి అంత తేలికేమీ కాదు. ఇంతకుముందు గుజరాత్లో సహ్రాబుద్దీన్ కేసులో ఇలా అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు కాదంబరి జట్వానీ కేసులో 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. ఈ కేసులో ఎలాంటి వివరాలు పరిశీలించకుండానే జట్వానీ ముంబై నుంచి తీసుకురావడాన్ని తీవ్రమైన అధికార దుర్వినియోగంగా ప్రస్తుత ప్రభుత్వం భావించి వారిపై సస్పెన్షన్ వేటేసింది. ఇదే కేసులో డీజీపీ నివేదిక ఆధారంగా ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులపై కూడా వేటు పడింది. తాజా సస్పెన్షన్తో ప్రభుత్వం తన స్టాండ్ను క్లియర్గా చెప్పింది. భవిష్యత్తులో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులైనా సరే తప్పు చేస్తే ఊరుకునేది లేదన్నట్టుగా కనపడుతోంది. ఇక్కడ ఈ సస్పెన్షన్ ఎఫెక్ట్ యంగ్ ఆఫీసర్లపై పడుతుంది. వారు కూడా రేపు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోసం కాకుండా బాధ్యతతో ప్రజల కోసం సేవ చేస్తారు. సో బీ కేర్ఫుల్ ఆఫీసర్స్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.